అమరావతిపై విష ప్రచారం చేస్తున్న వైసీపీకి ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష సవాల్ చేశారు. వాస్తవ పరిస్థితిని బాహ్య ప్రపంచానికి తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు దుష్ప్రచారం ఆపాలని కంభంపాటి శిరీష హితో పలికారు. న్యాయస్థానాలకు భయపడటం లేదు, ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు, ప్రజలకు భయపడటం లేదు. మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ డ్రగ్ లార్డ్ పెబులో ఎస్కోబార్కి సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్ళి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు. అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదన్నమాట. డెఫినెట్గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటట్లు చూడాలా. అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం. డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు నేను నుంచున్నటువంటి ప్రాంతము రాయపూడి, అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలోని ఐకానిక్ టవర్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టడ దగ్గర నేను నుంచున్నాను. మీరు కనుక ఒక్కసారి ఇటువైపు చూస్తే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. కింద కనుక చూస్తే వెహికల్స్ వెళ్తూ పోతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇటువైపు కనుక చూసుకుంటే క్రేన్స్, భారీ యంత్రాలు ఇక్కడ పని జరుగుతుంది. ఇక్కడ సిప్స్ కనుక చూసుకుంటే అక్కడ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పని ఆగటం అనేది ఇక్కడ లేదు. అలాగే ఎవరైతే కోహాన మేధావులు, కొంతమంది ఫేక్ ప్రచారకర్తలు అందరూ కూడా అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయి ఉంది, ఏకల కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతిరెడ్డి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము, ఇక్కడికి రండి. నేను నుంచున్నది నేల మీద. ఒకసారి నా కాళ్ళు కూడా చూపించినాయా? నేను నుంచున్నది నేల మీద. కనీసం పొరద కానీ కాళ్ళు నిండిపోయేటువంటి నీళ్లు కూడా ఇక్కడ లేవు. ఇటువంటి ఫేక్ ప్రచారకర్తల్ని రాష్ట్ర ప్రజలారా ఏం చేయాలి మీరే నిర్ణయించండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారాలతో అమరావతి మీద విషం చిమ్మి అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు చూస్తే అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడం కోసం ఐకానిక్ టవర్ మొత్తం నిండిపోయింది, ఈదుకోవడమే అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా వైసీపీ కార్యకర్తలు దమ్ము, ధైర్యం ఇలాంటివి ఏమన్నా ఉంటే, మీరు మాట్లాడే మాటలు కట్టుబడి ఉంటే ఇక్కడికి ఐకానిక్ టవర్ వద్దకు రండి. నిజంగా నీళ్లుంటే ఆ నీళ్ళలో మీరు దూకండి. మీరు చస్తే మీరు చెప్పింది నిజం, మీరు బ్రతికితే మీరు చెప్పింది అబద్ధం.